ఉత్కృష్టంగా సామర్థ్యాల యొక్క విన్యాసం వివరించారు. ఇందులో దాసుడికి అర్థమైన మేరకు 5 ప్రశ్నలు ఆడని ప్రయత్నిస్తారు. ఒక్కంటూ క్షమించారు ఆచార్యుడు. ప్రస్తుతం ఉన్న జన్మ కంటే ఉత్కృష్టమైన జన్మ సాధారణంగా కోరుకుంటారు. అలాంటిది కులశేఖర వారు క్షత్రియుడు అయి ఉండి కూడా, మహారాజు అయి ఉండి కూడా వాచికై పక్షి మృగతాం అని ఇత్యాది పాపజన్మల్ని ఎందుకు కోరుకున్నారు? ఈ విషయంలో స్వామివారు అనుగ్రహించి ఏ విధంగా అనుగ్రహించారనేది పరమాత్మతో కొండతో ఉన్న సంబంధం ఎంత ఉత్కృష్ట జన్మైనా పరమాత్మతోని కొండతోని నాకు జన్మ కావాలి, ఆయన సాన్నిధ్యంలో ఉండాలని కోనేరులో చేపగాను పక్షిగాను అలా కోరుకున్నారు. గడపగాను కోనేరు చెల్వత్తు ఉన్న దశకంలో అంతేనమ్మా. అంటే పరమాత్మతో సంబంధం గల ఏ జన్మ తిరిగి స్థావర జన్మలు ఏదైనా కావాలంటే ఆశపడతాను కులశేఖర పెరుమాళ్. అదేవిధంగా పెరియాళ్వారులో విష్ణు చిత్తులను పెరియాళ్వారుగా ఎందుకు చెప్తారు అంటే, ఆ కాలంలో పెద్దవారేనే, లేకపోతే ఆళ్వారులో పెద్దవారేనే, లేకపోతే పాసురాల్లో ఎక్కువ పాడారనే సార్ దేనివల్ల పెరియాళ్వారిని అంటే ఆళ్వారుని విష్ణు చిత్తుల్ని పెరియాళ్వారుగా కొనియాడారు? గోదా రామ్ ప్రసాద్ గారు. పెరియాళ్ వారికి ప్రేమ పొంగి ప్రవహించడం వల్ల పెరియాళ్ వారిని ఆ విధంగా సంబోధించారు. పెరుమాళ్ పట్ల ప్రేమ, తాయిగా యశోద భావంతో వారు అనేక విధాలుగా వారు పెరుమాళ్ళ యొక్క లీలల్లో ఆస్వాదించి మునిగి తేలిపోయారు. బాగా అలా ప్రేమ పరాకాష్ఠకు వెళ్ళిపోయింది పెరియాళ్ వారి గారికి. ఆ విధంగా ప్రేమ పొంగి ప్రవహించడం వల్ల వారిని పెరియాళ్ వారు అనే విధంగా సంబోధించడం జరిగిందని దేవరి వారు సాయించారు స్వామి. అంతేనమ్మా. అంటే కృష్ణ పరమాత్మ విషయంలోనూ మిక్కిలి ప్రీతి కలిగి ఉండి ఆ ప్రీతి పొంగి ప్రవహించడం వల్ల ఆయన్ని పెరియాళ్ వారుగా కీర్తించారు. తర్వాత పరిశుద్ధాత్మ స్వరూపునకు పిరాటికి కూడా 6 ప్రకారాలుగా సంబంధం భగవంతుతో ఉన్నాయని అనుగ్రహించారు స్వామివారు చాలా డీటెయిల్డ్ గా. 6 సంబంధాలు ఏంటి? చెప్పండి మా షర్మిల గారు. అడియన్ దాసోహల్ స్వామి 6 గుణములు ఏంటంటే అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగత్వము, సంశ్లేషత్వే సుఖిత్వ, విశ్లేషత్వే దుఃఖిత్వ, తదేక నిర్వాహకత్వం. విశ్లేషత్తిల్ ధరి కలిసి ఉంటేనే ఉండగలుగుట, ఎడబాసిన ఉండలేకపోవుట. బాణం 6 లక్షణాలు. తర్వాత ప్రశ్న. ఈ 6 ప్రకారాలుగా జయరామన్ అడియన్ దాసోహల్ స్వామి ఈ స్వరూపం జీవుడికి ఎందుకు తెలియట్లేదు అన్నది స్వామివారు చెప్పారు. దానికి కారణం ఏంటి? విరాట్కి కలిగినటువంటి స్వరూపం జీవుడికి ఎందుకు కలగట్లేదు, తెలియట్లేదు? అమ్మ ప్రసన్న గారు. అడియన్ దాసోహన్ స్వామి, ఈ జీవుడికి అనాది కాలం నుంచి అవిద్య, రుచి, వాసన వీటి వల్ల మన స్వరూపం అనేది కప్పి ఉండబడింది. అందుకోసమే మనకి ఈ సంబంధం, పరమాత్మతో ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ అవిద్య అనేది పోతే మనకి ఆ స్వరూపం అనేది ప్రకాశిస్తుంది. అడియన్ దాసోహన్. అంటే జ్ఞానం కలిగేది అంటే ఆత్మ పెట్టినటువంటి మురికి
పోయి జ్ఞానం కలిగితే అప్పుడు ఈ సంబంధాలు మనకి తెలుస్తాయి. అదే బాగానే చెప్పు, సమాధానం బాగానే చెప్పు. తర్వాత ఇప్పుడు బ్రహ్మ ఆయుః పరిమాణంలో మనం ఉన్నటువంటి పరార్థి ఏంటి, యుగం ఏంటి అనేసి. మా బక్కుళ్ళ గారు. అడియన్ దాసోహం. పద్మ పురాణంలో చెప్పినట్టు బ్రహ్మదేవుడికి సంవత్సరాలు చేశారు. మనం ఆయనది ఫస్ట్ 50 years గడిచిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ 50 years లో మనం ఉన్నామండి. కలియుగంలో నెక్స్ట్ 50 years అప్పుడు అక్కడ ఉన్నామండి మనం అని చెప్పారండి స్వామి గారు. ద్వితీయ పరార్థం కలియుగంలో ఉన్నాము. బ్రహ్మగారి ఆయుష్లో ద్వితీయ పరార్థం అంటే ఆయన ఆయుష్ అంటేనే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలు. సంవత్సరానికి 365 రోజులు. ఒక రోజు అంటేనే 14 మన్వంతరాలు గడవాలి ఒక పగలంటే. ఒక రాత్రి అంటే మళ్ళా 14 మన్వంతరాలు గడవాలి. అలాంటి మన్వంతరములలో ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. 7వ మనువు. 7 మనువులు కావాలి. ఆయన ఆయుస్సులో 50 ఏళ్ళు అంటే వాళ్ళ మనం పొరపడకూడదు. మనలాగే 50 ఏళ్ళేమో అనుకోకూడదు. ఆయన ఆయు పరిమాణం అది వేరు. ఆ లెక్కలు ఎప్పుడు చెప్పుకున్నాగా మనం. అది అంతే. అయిపోయా ప్రశ్నలు? మీ ప్రశ్న అడగండి. ప్రాదుర్భావై సురనర సమో అని ఎక్స్ప్లెయిన్ చేయబడ్డ సూత్రం దగ్గర పరమాత్మ ఆయన వారు అంటే పరమ భాగవతోత్తములు రకరకములుగా అవతరిస్తూ ఉంటారు అని సాధించారు. దానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఈ సమాధానాలు చెప్పే వాళ్ళలో ఈ శ్రీవచన భూషణ కాలక్షేపం ప్రారంభించింది ఎవరి కోసం అంటే కరీంనగర్ వాళ్ళ కోసం. కనుక అక్కడ వాళ్ళు ఎక్కువ మంది సమాధానాలు చెబితే వాళ్ళు వింటున్నారు అని ఆనందం కలుగుతుంది. మిగతా వాళ్ళందరూ వినేశారు. ఇది వరకు 1-2 సార్లు వినేసినటువంటి వాళ్ళే వాళ్ళు మళ్ళా వింటున్నారు. కానీ కరీంనగర్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వింటున్నారు కనుక వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు ఈ ప్రశ్నోత్తరావళి ఎందుకోసం అంటే చాలాసార్లు చెప్పాను నేను. ప్రశ్నోత్తరావళి అంటే మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, నన్ను నేను పరీక్షించుకోవడం. మీకు ఎంతవరకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పగలిగాను అది నాకు పరీక్ష అన్నమాట. అందుచేత మరి మీరు ఎంతవరకు అర్థమైందో కరీంనగర్ వాళ్ళు చెబితే ఆనందంగా ఉంటుంది. మిగతా వాళ్ళు చెప్పచ్చును. ఎక్కువ మంది వాళ్ళు చెబితే వాళ్ళు ఎవరు ఎక్కువ చెప్తున్నట్టు కనబడటం లేదు, ఎక్కడో 1-2 తప్ప. చెప్పండి సమాధానం. ఎవరైనా ప్రశ్న ఏంటంటే నిన్నటి సూత్రం దగ్గర ప్రాదుర్భావేహి అన్న సూత్రం దగ్గర పరమాత్మ ఆయన వారు అంటే పరమ భాగవతోత్తములు రకరకములుగా అవతరిస్తారు అని సాధించారు మన స్వామివారు. దానికి కారణం ఏమిటి? ప్రసాద్ గారు. పరమాత్మ లోక రక్షణ సంరక్షణాదు అనేక క్రియ దేవతలుగా కానీ మనుషులు కానీ అన్ని అవతారింటే అప్పుడు భాగవతోత్తములు కూడాను వారి లోక సంరక్షణార్థం ఆ రకంగా జన్మిస్తారని చెప్పి సాయించారు. అందువలన తేలిన సారాంశం ఏమిటి? అందువలన వాళ్ళు ఏ వర్ణంలో పుట్టినా తక్కువ ధనం లేదు, భగవంతుడికి తక్కువ ధనం లేదు, భాగవతోత్తములకి లేదు. ఎందుకని అంటే వాళ్ళు లోక రక్షణ కోసం అని అవతరించిన మహానుభావులు గనక. అది మనం అక్కడ చెప్పుకున్న విషయం. అంతేనమ్మా? మళ్ళీ మనం రేపు కాలక్షేపంలో కలుద్దాం. దాసోహం.